అలాగే
యువగళం కదిలింది అది గదిగో జనస్వరం యువగళం యువగళం జై లోకేష్ జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ యువగళం యువగళం మొదలయ్యే యుద్ధం పిలిచే యువగళం యువగళం తమ భవిత కోసం ఇదిగో ప్రపంచన ప్రపంచన విజయమిక సత్యం సమాజ సేవక కలి సంహారం ఖడ్గం ఇంకా అజయం చందన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం
పక్కన పెద్దనా ఓకే ఓకే సైకిల్ గుర్తి మన ఓటు మా తల్లి మా అవసరమా మా నమస్తమ్మా సాయం చేయడం మా సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న సాయం చేయాలి రాను సైడ్కి రాను రా నువ్వు వేయినా
మీరందరూ కూర్చోండి మీరు కూర్చోండి పవన్ కళ్యాణ్ కొడుకు గవర్నమెంట్ తీసుకెళ్ళి చదువుతాను మిత్రం చదువుతారా ఇద్దరికి 3 గ్యాస్ ఏదో అమ్మాయి ఎడిపోయిందా బంగారు కట్టించిన దాని ఒకరు వెనక రండి లోపల వాళ్ళు ఎవరో రండి సార్ వెనక్కి రండి మా రండి ముందు వెనక్కి రండి సార్ ఒక్క నిమిషం ఆగండి ఫోటోలు ఇప్పుడు కదా ఆగండి ఒక్క నిమిషం మా తల్లి ఒక్క నిమిషం ఒక్క 2 నిమిషాలు ఆగండి
దాదా పక్కన అన్నా పక్కన గట్టిగా చేసి బాగా గెలిపించుకుంటే మనకు అన్ని పనులు అవుతాయి. ఏ పిల్లకాయలు ఆడిపోయాను వస్తుంది సార్ సాయం చేయడమ్మా తెలుగుదేశం పార్టీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు మరి చంద్రబాబు చేసి. తర్వాత మీరు బస్సులో జిల్లాలో ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చు. తర్వాత మీకు కూడా పెన్షన్ ఇస్తారు. అంటే 59 సంవత్సరాల లోపల ఎంతమంది ఉంటే అంత 10 మంది ఇస్తారు మనకి. తర్వాత మన ఇంట్లో బిడ్డలు ఎవరైనా చదువుకుంటుంటే ఒక బిడ్డ చదివితే 15,000, ఇద్దరు బిడ్డ చదివితే 30,000, ముగ్గురు చదివితే 45,000 ఇస్తారు. మంచిగా సాయం చెప్తారు. సైకిల్ చలుపుతుంది కదా ఇదే చలుపుద్దా అన్నా నువ్వు రారా గట్టిగా చేయాలా సైడ్ రండి ప్లీజ్ పక్కన రండి మీరు అందరూ పక్కన రండి
సాయన సాయన వెళ్ళిపో ఇంకా పెద్దనా మీరు ఆగండి భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. ఆనందం నీ వల్లే అంటున్నా
కాంతి కొరకు నీటి కొరకు రీతి కొరకు శుభ్రమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీటి కొరకు పరిశ్రమల మాసు కొరకు పాడి పంట సాగు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద జనుల ప్రగతి కొరకు ఆటుపడిందెవరురా తెలుగు తల్లి సాయంత్రం తల్లి సైకిల్ చుట్టూ మమ్మల్ని మీరు ఆపలేరు. అడ్డొస్తే ఒక్కరు వెళ్ళిపోతాం. సైడ్కి వచ్చి పండి పిలిచండి కండవాలు వేసుకోండి మళ్ళీ లాంగ్ ఫోటో తీసుకోండి అందరు కండవాళ్ళు ఉన్నాయి ఒక సైడ్ కన్నా పాండి ఓకేనా ఓకేనా జరుకురా కొద్దిగా సైడ్ దాదా సైడ్కి రండి ఓకే చేయొద్దన్నా
ఓకే లైన్గా ఓకే మీ తమ్ముడు వచ్చి నా తల్లి ఒక్కొక్కరు తమ్ముడు కండువా ఉండండి ఆ సైడ్కి వచ్చండి సైడ్కి రండి వచ్చండి దామా తల్లి ఇటు వచ్చి వెరీ గుడ్ దామా ఇటు వచ్చి ఈ సైడ్ వచ్చమ్మా ఈ సైడ్ రా అమ్మమ్మ ఇటు వచ్చి ఇక్కడే ఉండమ్మా ఒకరు సైడ్ వచ్చే వాళ్ళకి అవకాశం ఓకే పెద్దోళ్ళు రండి తమ్ముడు అన్న పక్క వచ్చింది అబ్బా నువ్వు కూడా వచ్చి అన్న చీపడి పక్కన అన్న చీపడి పక్కన పిచ్చి కొద్ది బస్సు కొద్ది వెనకరా ఒక్క నిమిషం సచిన ఒక్క నిమిషం కండు వాళ్ళు సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సునీల్ గారి నాయకత్వం సునీల్ గారి నాయకత్వం సునీల్ గారి నాయకత్వం కొద్దిగా అన్నా అక్కడ మండలం సెమిత్తి గ్రామానికి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు చూస్తుంటే సునీల్ కుమార్ ఇన్ఛార్జి గారు ఈ సెమిత్తి గ్రామానికి వస్తే జనం ప్రపంచం కలిగింది. అదే నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల జనాల భవిష్యత్తు కోసమే అందరూ కూడా ఎర్రటి ఎండల్లో కూడా లెక్క చేయకుండా సునీల్ కుమార్ గారితో ప్రతి ఇంటికి ముందుకొచ్చి మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. సునీల్ కుమార్ గారికి మేము ఉన్నామని నిన్ను అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత మా అందరం తీసుకుంటాం. బడుగు బలైన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడే సునీల్ కుమార్ గారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారెంటీ కోసం ఉంటాడని ఉద్దేశంతో లోకల్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎక్కడి నుంచో వలస వచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలో సుమారు 130 విలేజ్లు ఉన్నాయి, గ్రామాలు అయితే అవన్నీ. అయినా ఎస్సీలు ఎక్కడ లేరా, ఎక్కడి నుంచో వలస వచ్చేవాళ్ళు కావాలి. ఇంకా కూడా నాగరికత పెరగలేదా, మళ్ళీ చైతన్యం రాలేదా అనే ఆలోచన కూడా మనం అందరూ కూడా కలిగేయాలా. ఈ గూడూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఎక్కడి నుంచో వచ్చేవాడు మన పెత్తనం చేయటం ఏంది. ఇక్కడ ఉన్నాం కదా, చదువుకున్నాడు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఇక్కడ ఉండే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత ఎక్కడైనా ఉండే ఆలోచన ఉంది. ఇక్కడ ఉన్నాం కదా, ఇంతమంది ఉంటే సునీల్ కుమార్ ప్రతి ఒక్కరికి గూడూరు నియోజకవర్గంలో ఎవరు పోయి కష్టాల్లో ఉండే పార్టీలను చూడడం, ఏమీ చూడడం, మనిషి బాధల్లో ఉండేవాడు కాపాడే వ్యక్తి. చూసాం మనం 2014 నుంచి 2019లో ఎవడు పోయినా ఆరోగ్యం బాగలేదని ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు. సీఎం రిలీఫ్ ఫండ్ సుమారు 9 కోట్ల డబ్బులు తెచ్చి పంచాడు. ఎవడికి కావాలంటే వాడికి, ఎవడికి పెన్షన్ రాలేదంటే ఆయన సొంత నిధులు ఇచ్చాడు 1000 రూపాయలు. మళ్ళీ 3 నెలల దాకా వచ్చేదాకా అదే డబ్బుల్ని ఏర్పాటు చేశారు. ఈరోజు చదువుకునే పిల్లకాయలకి ప్రతి ఒక్కరికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ చూడాలి మీరు. ఇంట్లో 3 చదువుకుంటే 45,000 వస్తుంది, 4 చదువుకుంటే 60,000 వస్తుంది. ప్రతి ఒక్కరు మహిళ జిల్లాలో ఎక్కడ తిరుగుకున్నా బస్సులో ఫ్రీ. మన బంధువులు ఎక్కడున్నా పోయినవచ్చు, మన పిల్లకాయలు చూసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తున్నాడు. బ్రహ్మాండంగా మన కుటుంబాలకు సరిపోతాయి. ఈ చంద్రబాబు నాయుడు 3 సిలిండర్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 1200 సిలిండర్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవి కూడా అర్థం చేసుకోవాలా. ఈరోజు బియ్యం కొనాలంటే 1500 పెడుతున్నాం. అదే తెలుగుదేశం గవర్నమెంట్లు ఉంటే 700, 800 ఉంది కట్ట. ఈ 4 సంవత్సరాలు ఎంత పెరిగిందో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనం. ఆయన ఏదో బటన్ తొక్కుతున్నాడు. బటన్ ఎంత తొక్కేది. ఆయన 10 రూపాయలు ఇస్తున్నాడు, 150 రూపాయలు మన దగ్గర తాగుతున్నాడు. చీప్ క్వార్టర్ వచ్చేస్తే 150 రూపాయలు, 200, 60 రూపాయలు. అది తాగితే ఎంతమంది ఆరోగ్యం చెడిపోతుందో. హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ కింద చూపించే పరిస్థితి లేదు, హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు. మనమైతే
ఇంతకు ముందు అయితే 2014-19 సునీల్ కుమార్ దగ్గరికి పోతే అప్పటికప్పుడు ఎల్ఓసి తీసుకొచ్చేది 5 లక్షల నుంచి 10 లక్షలకైనా కూడా బాగలేని వాళ్ళకి. అవన్నీ తెలుసుకోవాలా. మనం ఎవరో వస్తుంటే వచ్చేసి ఆ రోజు ఏదో కళ్ళములు మాట చెప్తే మనం ఓటీయటం కాదు. మనకు పనికొచ్చే మనిషి ఎవరు, మన పేద ప్రజలకు ఉపయోగపడే మనిషి ఎవరు అని ఆలోచించి సునీల్ కుమార్ గారిని ఈ దఫా 2024లో అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ పంచాయతీలోనే చెబిర్తి హ్యామ్లెట్ లో ఈరోజు సునీల్ కుమార్ గారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ చెబిర్తి గ్రామంలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరూ కూడా పోయినసారి తప్పు చేశాము, ఒక అవకాశం అనే ఉద్దేశంతో మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది. మేము చాలా తప్పు చేశామని చెప్పని ఈరోజు మేము ఇంకా అట్లాంటి పొరపాట్లు జరగవని చెప్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మనం చూస్తున్నాం 2014 నుంచి 19 వరకు అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో పథకాల పరంగా అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి అన్ని కూడా చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, సీఎం రిలీఫ్ ఫండ్ అనేక కార్యక్రమాలు మనకి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 మధ్యలో ఆయన అరాచక పాలన అయితేనేమి ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎవరికి బాగలేదన్నా దిక్కు లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, చంద్రన్న పెళ్లి కానుక లేదు, ఏ పథకాలు కూడా లేకుండా 10,000 వేయడమో లేదు ఇంకేదైనా 18,000 వేయడమో, బటన్ నొక్కానని చెప్పడమో, ప్రజలను మోసం చేయడమో, ₹1 వేస్తే 10 రూపాయలు మన దగ్గర తీసుకునే విధాయకం మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన ఆయన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం రేపు జరగబోయే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలా, మీరందరూ కూడా గమనించి మంచి మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు మండప అధ్యక్షులు రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కందలి పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది. పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, అలాగే శ్రావణం గారు, రత్నమ్మ గారు, వెంకటాద్రి గారు, మా సురేష్, అలాగే రత్నమ్మ గారి అబ్బాయి మా సురేంద్ర, గురుప్రకాష్, మా సురేంద్ర, ముఖ్యంగా మా ప్రశాంత్, పెంచిల్ బాబు గారు, మోహన్ రెడ్డి గారు, మోహను, వెంకటేశ్వర్ గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మా రాఘవరెడ్డి, మా సీనన్న శ్రీనివాసరెడ్డి గారు, చెప్పు ఓజిలి వీర రాఘవయ్య, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం బ్రహ్మాండంగా ఈ యొక్క చెంబెత్తి గ్రామంలో జరిగింది. చాలా సంతోషం. ఈరోజు యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ ఇంత ఎండలో కూడా బయటకు వచ్చి ఇంటింటికి తిరిగి బాబు గారు గెలిస్తే ఏ యొక్క అవకాశాలు వస్తాయి ప్రజలకు అని చెప్పి వివరంగా అందరూ కూడా ఇంటిని వివరించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు చెంబెత్తి గ్రామంలో 50 కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు అందరూ కూడా చేతి దండం పెడుతున్నాం. మేమందరూ కూడా మేమంతా తెలుగుదేశం పార్టీకి వస్తాం, మేము తెలుగుదేశం పార్టీలో చేరతాం, కలిసి పనిచేస్తాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మీరందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు, లింక్ రోడ్డు ఏ విధంగా ఉండేది ఇంతకు చూడండి మీరు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఊరు దాకా తారు రోడ్డు ఇచ్చా, 53 లక్షలు పెట్టి తారు రోడ్డు ఇచ్చా. అంతకుముందు 2 సంవత్సరాలు ఎంతో మంది రాజకీయ నాయకుల్ని ఓటేస్తుంటారు, గెలిపించుంటారు. ఎవరన్నా సరే ఆ రోడ్డు గురించి పట్టించుకున్నారని అడుగుతున్నా. నేను ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. అలాగే లైట్లు, స్తంభాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఇచ్చాడే తప్ప ఈ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. కందలి చెమ్మెత్తి కనెక్టివిటీ రోడ్డు కూడా నేను 3,06,00,000 పెట్టి శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక కళ్యాణ మండపంలో ఒక 500 మంది 600 మీటింగ్ పెట్టి అక్కడ నుంచి ఛాలెంజ్ చేశారు. ఏమని, సునీల్ కుమార్
ఈ 600 మందిని ఎప్పుడు నా మీటింగ్ పెట్టావని మాట్లాడాడు. పాపం కొత్త పిచ్చిగాడు పొద్దు అట్లా ఓడిపోయినప్పటి నుంచి 100 మీటింగ్లు పెట్టాడు. మీటింగ్లు నేను 100 మీటింగ్లు పెట్టా. ఒక మీటింగే నువ్వు ఏదో పెద్ద పలుపు అనుకుంటే అది తప్పునైనా నీకు తెలిసినట్లేదు, నీ పక్కన వాడికి తెలుసుకోమని చెప్పి ఆయన తెలియజేస్తున్నా. నేను తెలియజేస్తున్నా, నీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నా. ఎప్పుడు తెలిసినా నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ధైర్యంగా ఎమ్మెల్యేకి పోటీ చేయి. దమ్ముంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా అంటే ఇది ఓడిపోయినా కదా ఉంటుంది నీకు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎట్లా ఓడిపోతావు అనుకో, ఓడిపోయినా నీకు ఆ పదవి ఉంటుంది. నువ్వు నిజంగా నువ్వు నా పైన ఛాలెంజ్ చేసే పని అయితే దమ్ముంటే రా, ప్రజల్లో తెలుసుకుందాం. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తే నేను కూడా వస్తాను, పోదాం, ప్రజల్లోకి పోదాం, ప్రతి గ్రామానికి పోదాం. నేను చేసిన అభివృద్ధి చూపిస్తా, నీ గవర్నమెంట్లో ఏం చేసినా నువ్వు చూపించు జనాలకి. అప్పుడు జనాలు ఎవరు కోటేయాలో వాళ్ళు తెలుసుకుంటారు. అవి కాక ఊరికే నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే అది మంచి పద్ధతి కదా నాయన. ఎందుకంత ఫ్లక్చువేషన్ అడుగుతున్నాను నీకు. ఎందువల్లంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చినా నాకు అర్థం కాల. ఇలాంటి మీటింగులు మొన్న ఈ మధ్య ప్రతి మండలం ఒక మీటింగ్ పెట్టాడు. ప్రతి మండలంలో ఒక మీటింగ్ పెట్టా. నువ్వు 500 మందికే పొంగిపోతే మేము దాదాపు కొన్ని వేల మందితో మీటింగ్లు పెట్టామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తాం. లేవు కదా, మన గుంటూరు కాదు కదా, నీకు తెలియదు కదా, తెలుసుకోమని చెప్పి మరొకసారి నీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు పెద్దలు రత్నన్న గారు, మా వెంకటాద్రి గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, సురేష్ గారు ఉండే కదా, చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యువత మా ప్రశాంత్ వాళ్ళందరూ కూడా తిప్పారపాలెం నుంచి రాఘవన్ నాయకత్వంలో, రాధన్న నాయకత్వంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి నేను చెప్తున్నా, నేను గెలిస్తే పేదవాళ్ళకు ఉపయోగం. నేను గెలిస్తే సొంతంని, గూడూరు నాది, గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా. నువ్వు ఈ ఊరు కాదు, ఎక్కడో తెలియదు. నువ్వు వచ్చి సేవ చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. గతంలో ఎమ్మెల్యేగా చూశారు సునీల్ కుమార్ అనే అతను ఏ విధంగా పనిచేస్తాడో కూడా. మీరు గ్రామాలకు వెళ్తే శిలాపలకాలు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ హయాంలో వేసిన శిలాపలకాలు నా హయాంలో శిలాపలకాలు ఒకసారి లెక్కేసుకోండి. మీరే ఒక మనిషిని పెట్టి లెక్కేసుకోండి చెప్తున్నా. ఇది చాలా బాగుంటారు మీరు. అయినా ఇప్పుడుగా లెక్కేసుకోండి, ఏ గ్రామానికన్నా వెళ్దాం, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసి ఉన్నాం మేము. ఈ రోజు లైట్లు వెళ్తున్నాయంటే అది లోకేష్ బాబు గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే కలప్రతం గారు ఏదో మాట్లాడారు, ఇబ్బంది లేదు, ఆమె మా ఆడపడిచే, కాబట్టి ఆమె గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆమె కూడా మా ఆడపడుచు, మా మీరయ్య వాళ్ళ సతీమణి, కాబట్టి ఎందుకు మాట్లాడింది ఏమో తెలియదు. కానీ ఆమె దయచేసి ఆమెనైతే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పటికైనా గూడు రామి మా ఆమె, మీరయ్య మావాడే, కాబట్టి ఆ విషయంలో మాత్రం ఏం మాట్లాడను. కానీ ఈ విషయంలో ఈ మీటింగ్ ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఛాలెంజ్ రా, ప్రజల్లోకి పోదాం, ఇంటింటికి పోదాం, గడపడకు పోదాం, నీకు అతేందో నాకు అతేందో ప్రజలు చేస్తారు. త్వరలో 2-3 నెలలు, ఇంకా 52-50 రోజులు ఉంది. 50 రోజుల్లో నువ్వు ఇంటికి పోవడమా, లేకపోతే నేను ఇంటికి పోవడమా, ప్రజలే తెలుస్తారని చెప్పి ఆ సంబంధించిన అభ్యర్థికి నేను తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడడం మంచిది. నువ్వు ఛాలెంజ్ చేస్తే 500 మందికే అది పెద్ద పని ఏం కాదు బ్రదర్. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఏం చేసావు, ఎట్లా గెలిచావు? నువ్వు నీకేమన్నా ఓట్లేసారా? కౌన్సిల్ ఓట్లేసారా? ఎంపీటీసీలు ఓట్లేసారా? జెడ్పీటీసీలు ఓటేసారా? ఎవరు వేసారా? దౌర్జన్యంగా అరాచకం చేసి అన్నీ కూడా ఇనామర్స్గా మీరు గెలిపించుకొని మీ వాళ్ళు కలిసి నా ఊరికే ఈయన ఎమ్మెల్సీ, మామూలుగా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ అంటే గతంలో ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు. పొంగులేటి రాఘవేంద్రరావు గారు గెలిచిన, అలాగే వాకాటి నారాయణ రెడ్డి గారు గెలిచిన, ఏ విధంగా ఎలక్షన్ జరిగాయి. ఎలక్షన్ అంటే ఆడితో రావాలా, అట్లాకుండా భయపించి నువ్వు ఏకగ్రీవాలు చేసుకుని దాని ద్వారా ఎన్నికవడం అనేది అది పద్ధతి కాదు. ఏదైనా ప్రజల్లో గెలిచి మాట్లాడమని చెప్పి నీకు నేను హితవు పలుకుతున్నానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా యువతకి, మహిళలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గెలిస్తే పేదలకు ఉపయోగపడతా, నేను గెలిస్తే యువతకు ఉపయోగపడతా, నేను గెలిస్తే మహిళలకు ఉపయోగపడతా. ఎందువల్ల చెప్తున్నా అంటే నాకు పనిచేయాలనేటువంటి తాపత్రయం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాడిని, నాకు ఒక అవగాహన ఉంది కాన్స్టిట్యున్సీ గురించి. పేదవాడు అంటే ఇష్టం. ఇప్పుడు కూడా నేను ఉండేది కూడా మురికి వాళ్ళలోనే. నేను ఎక్కడ బయట నిలువులో ఇల్లు ఉన్నా నేను ఉండేది మురికి వాళ్ళలో నివసిస్తున్నా అక్కడే. ఎందుకంటే మా వాళ్ళతోనే ఉన్నా, నేను బయట వాళ్ళతో ఎవరితో లేను. కాబట్టి నేను ఊళ్ళో వేరే దగ్గర ఇల్లు తీసుకొని నేను కాపురం చేయట్లే. నేను పుట్టానో ఆడనే ఈరోజు కూడా ఉంటున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ చెప్తున్నా, నేను ఓడిపోయినా గెలిచినా నేను గూడూరులోని సొంతం, మీ సొంత ఇంటి, మీ సొంత ఇంటి బిడ్డ కావాలా,
అయితే వేరే నియోజకవర్గంలో వచ్చిన బిడ్డ కావాలో మీరే తేల్చుకోమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం తల్లారా. మీరు నాతో మాట్లాడడానికి ఏ విధంగా ఉంటుంది, బయట వాడితో మాట్లాడడానికి ఏ విధంగా ఉంటుంది. డైరెక్ట్గా సునీల్ కుమార్ అయితే మీరు నాతో మాట్లాడచ్చు. మామూలుగా ఎమ్మెల్యే గారి దగ్గర బాగుంటే మీరు మాట్లాడే పరిస్థితి లేదు. గతంలో చూశారు మీరు. గతంలో కూడా 5 సంవత్సరాలు నన్ను కాదని ఒక ఆయన గెలిపించారు. ఆయన దగ్గరికి ఎవరన్నా పోయే పరిస్థితి ఉందా? ఒకరు వచ్చి మీతో మాట్లాడమ్మా ఈ రోజన్నా చెప్పండి అమ్మా, న్యాయం చెప్పండి మీరు. ఈరోజు ఆ పరిస్థితి మీకు నేరుగా మా ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చినా మీకు నేను సమాధానం చెప్తా. పని అయినా అవ్వకపోయినా సమాధానం చెప్పి పంపిస్తానని చెప్పి మీద తెలియజేస్తూ, అలాగే చాలామంది యువకులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయన ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో ఫిలప్ చేసే కార్యక్రమం ఉంది. అలాగే చదువుకున్నటువంటి డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులకు అందరూ కూడా నెలకి 3,000 రూపాయలు మీకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి లోకేష్ బాబు ఇస్తారు. నాయన మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు మీకు ఇస్తారు, ఇబ్బంది లేదు. ఉద్యోగం కూడా కల్పిస్తాం. అలాగే గూడూరు ఈ నియోజకవర్గంలో ఎన్నో ఫ్యాక్టరీస్ వచ్చున్నాయి, కొత్త కూడా వస్తాయి. దాంట్లో ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఈరోజు వచ్చారు, మేము ఉపయోగించుకొని నేను మర్చిపోయేవాడిని కాదు. మీరు ఎంత ఉత్సాహంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మిమ్మల్ని అందరినీ కూడా ఏదో ఒక దగ్గర ఉద్యోగాలు ఇప్పించేంత వరకు నేను నిద్రపోవాలని చెప్పి ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ యువతలంతా కూడా తెలియజేస్తూ, మహిళలకు కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లి 6 సూపర్ 6 పథకాలు పెట్టారు తల్లి. దాంట్లో ప్రధానంగా అమ్మ, మీరు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే, ఒక బిడ్డ చదివితే 15,000, 45,000, నలుగురు చదివితే 60,000. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏం చెప్పాడు ఆయన? నేను గెలిస్తే అందరికీ 15,000, ఎంతమంది ఉంటే అంత 15,000 ఇస్తానా లేదా? గెలిచిన వ్యక్తి ఏమన్నాడు? తూచిన అట్టం లేదు, ఒక బిడ్డకే అన్నాడు. ఎంత ఇస్తావంటే 15 ఇస్తామంటే 13,000 ఇస్తున్నాడు. నిజం అబద్ధమా? 13,000 ఇస్తున్నాడు. అది మీకు ఏమన్నా కరెంటు బిల్లు ఎక్కువైతే కట్టు, మీకు స్కూటర్ ఉంటే కట్టు, మీకు ఏదైనా పొలం ఉంటే కట్టు. రేపు మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు తల్లి. ఎంతమంది పెట్లుంటే అన్ని 15,000 మీకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీకు బాండ్లు ఇచ్చినాం అందరికీ. ఆ బాండ్లు జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా. అట్లాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. మీకు డబ్బులు లేకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా చంద్రబాబు నాయుడు ఇస్తారు తల్లారు. అట్లాగే మీరు ఈ జిల్లాలో ఎక్కడైనా సరే బస్సులో ఫ్రీగా తిరగచ్చు, ఛార్జీలే పెట్టవలసిన అవసరం లేదు, మీరు ఎక్కడికైనా వచ్చే జిల్లాలో. అట్లాగే తెల్లారా మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అన్ని 1,500 ఇస్తారమ్మా. చాలా మందికి మీకు వస్తామా పెన్షన్ 1,500 వస్తుంది, నీకు వస్తుందమ్మా. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు రావట్లేదు కదమ్మా. రేపు చంద్రబాబు నాయుడు ఇస్తే మీ ఇంట్లో అమ్మ కూతురు 59 సంవత్సరాల లోపల ఉంటే ఇద్దరికి ఇస్తారమ్మా, ముగ్గురుని ఇస్తారమ్మా. ఎంతమంది ఉన్నా 1,500 నెలలు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశాడని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తెల్లారా. అట్లాగే ముఖ్యంగా అమ్మ, యువగల నిధి కింద మీ ఇంట్లో డిగ్రీ చదివిన విద్యార్థులు కానీ నిరుద్యోగులు ఎవరైనా ఉంటే అమ్మా సంవత్సరానికి 3,000 రూపాయలు మీకు ఇస్తారమ్మా. వాళ్ళకి ఇస్తారు, అంటే ఉద్యోగానికి అప్లై చేయమని చెప్పి. ఉద్యోగం వచ్చేంత వరకు ఆ యువగల నిధి కొనసాగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లే మీకు 1/2 ఎకరా ఉంటే మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీకు తెలియజేస్తుంటారు. అలాగే మీ అందరికి కూడా మంచినీళ్ళు, మినరల్ వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశాడని చెప్పి మీకు తెలియజేస్తుంటారు. కాబట్టి రేపు ఎన్ని రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మీకు అందరికి ఉందని చెప్పి నేను తెలియజేస్తుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఏం చెప్పాడు? నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఇచ్చాడు. 5 సంవత్సరాలకి ఇప్పటికి 250 పెంచుతా. అసలుగమ్మా 100 నుంచి 1000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు, 1000 నుంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే 4,000 ఇచ్చినవాడు. ఈయన ఇస్తానని అబద్ధం చెప్పి 200 పెంచుతా. మన ఎలక్షన్ వచ్చే టైంకి ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. రేపు బాబు గారు వచ్చేది ఇంకా కూడా పెన్షన్ పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తుంటారా. ఈ 6 పథకాలు ప్రస్తుతానికమ్మా. మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్ గారితో కలిసిన తర్వాత ఆయన కూడా కొన్ని పథకాలని చేర్చి ఇంకా కూడా పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి పథకాలు, అలాగే మగవాళ్ళకు ఉపయోగపడే పథకాలన్నీ కూడా త్వరలో ఈ నెల లోపల కొత్త మేనిఫెస్టో విడుదల చేసే కార్యక్రమం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఎన్నో గుర్తుపెట్టుకున్నామా. ఈరోజు పవన్ కళ్యాణ్ మనము కలిసి పోటీ చేస్తున్నాం, ఇద్దరం కలిసి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకొక జాతీయ పార్టీతో కూడా మనం అలయన్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది తల్లి. కాబట్టి 3 పార్టీలు కలిసి రేపు ఎలక్షన్కి పోయేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మేమందరూ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని చెప్పి మనందరినీ కోరుకుంటూ ఈ నెల
27 కానీ 28 కానీ 29 కానీ లోకేష్ బాబు గారు చేయడం కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి మీరు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం తల్లిదారు. అట్లాగే యువతకు కూడా ఇప్పుడే ఆహ్వానం పడుతున్నాను నేను. ఖచ్చితంగా అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఇండియా. ఇదే జూమ్ చేసుకుంటాం ఫోటో ఓకే చూడు ఓకే.